కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోనే విశేషాలను పూర్తిగా అవగతం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. మరి గత ఎపిసోడ్లలో మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి మనం గుర్తు చేసుకుని ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరికొన్ని విశేషమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి గత ఎపిసోడ్లో మనం మీకు సౌఖ్యతను అందించే సూత్రాలు అనే అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం వివరించుకుని ఉన్నాం. అక్కడ మనుషుల్ని 4 రకాలుగా మనకి తెలియచేస్తాడు. ఒకళ్ళు మొదటి రకం వాళ్ళు పూర్తిగా ఈ ప్రాపంచిక స్థితుల్లోనే ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఒక మేధావులు కావచ్చు, లాయర్లు కావచ్చు. వాళ్ళు ఆ కీర్తి, ఆ ప్రతిష్ట వాటిల్లోనే ఉంటారు అని తెలుసుకున్నాం. అట్లాగే రెండో రకం మనుషులు ఉంటారు. వీళ్ళు పూర్తిగా కేంద్రానికి దూరమైపోయి ఉన్నటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు. ఇంకొక రకం మనుషులు ఉంటున్నారు, మూడో రకం మనుషులు. వీళ్ళు క్షణమాత్రము కేంద్రంతో కలిసి ఉండగలుగుతారు. వీళ్ళే కవులు, గాయకులు, కళాకారులు. వాళ్ళు వాళ్ళ యొక్క కళల్లో నిమగ్నమైనప్పుడు క్షణమాత్రపు కాలం వాళ్ళు ఆ కేంద్రంలో తన్మయత్వ స్థితిలో ఉంటారు. మళ్ళీ తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకొక వర్గం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పూర్తిగా కేంద్రంలోనే ఉన్నటువంటి వాళ్ళు ఒక బుద్ధుడు, ఒక జీసస్ క్రైస్ట్, తర్వాత మహావీరుడు, ఇట్లా ఎంతోమందిని మనం తీసుకోవచ్చు. అది ఒక అద్భుతమైన విషయాన్ని మనం చెప్పుకున్నాం. అట్లాగే ప్రేమ నిష్కామంగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. ప్రేమలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు క్షణమాత్రము ఆ కేంద్రంలో ఉంటారు. అట్లాగే మనం ఒక అరణ్యానికో, ఒక విహార స్థలానికో, లేకపోతే ఏ ప్రకృతి ప్రదేశాలకో, ఏ హిమోత్పర్వత ప్రాంతాలకో మనం వెళ్ళినప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే అక్కడ మనం క్షణమాత్ర కాలము శూన్యస్థితుల్లోకి మనం వెళ్ళిపోగలుగుతాం. అంటే గానుగెద్దులాగా ఉన్నటువంటి మనస్సు క్షణమాత్రము ఆగిపోతుంది. అది అవసరము అని చెప్తారు. అట్లాగే ప్రకృతిలో ఒక సూర్యోదయం, ఒక చంద్రోదయం ఉంది. అట్లాగే ఒక పుష్పాలు వికసిస్తాయి, ఒక వృక్షాలు ఉంటాయి, ఒక పక్షుల యొక్క కిలకిల రావాలు ఉంటాయి. అవన్నీ కూడా నిత్య నూతనంగానే ఉంటాయి.
కానీ ఒక్క మనస్సు తప్ప అని చెప్తాడు. అట్లాగే ఉద్విగ్నంగా ఉన్నటువంటి మనిషి ప్రేమించలేడు. అట్లాగే ప్రేమను బ్యాంకు ఖాతాల్లో వేసుకోలేడు. అట్లాగే ఆ ప్రేమను ఎక్కడ అమ్మటం జరగట్లేదు. అలా గనక అమ్మితే హాయిగా మనం కూడా టిన్నులు ప్రేమను కొని తెచ్చుకొని హాయిగా మన లోపలికి మనం ప్రవేశపెట్టుకుని ఆ మూలానికి మనం చేరుకోగలిగే వాళ్ళం. కానీ ఆ బ్యాంకు ఖాతాల్లో కూడా వేసుకోలేకపోతున్నాం, కొనలేకపోతున్నాం అని మనకు తెలియజేస్తూ వచ్చారు. అట్లాగే మరణం, ప్రేమ, ధ్యానం ఒకే లాంటి వాస్తవాలు. ఇవి మరణించటానికి భయమైతే నీవు ప్రేమించలేవు, ప్రేమించటానికి నువ్వు భయపడితే నీవు ధ్యానం చేయలేవు. ఎప్పుడైతే ధ్యానం చేయలేవో అప్పుడు నీవు ఆ బ్రహ్మానంద స్థితిని పొందలేవు, నీ మూలానికి, నీ కేంద్రానికి నీవు చేరుకోలేవు. అట్లాగే ఇక కాలాన్ని గురించి తెలియచేశారు మనకి. మరి మీరాబాయి ఉన్నటువంటి కాలము, మరి కృష్ణుడు ఉన్నటువంటి కాలము కొన్ని వేల సంవత్సరాల దూరం ఉంది. కానీ అక్కడ ఆ కాలము శాశ్వతత్వము అంటాడు, అనంత జీవనము అంటాడు శివుడు. మీరాబాయి ఒక తలంలో ఉంది, శ్రీకృష్ణుడు మరో తలపు పరిధిలో ఉన్నాడు. కానీ వాళ్ళు ఉండగలిగారు, ఏకకాలంలో ఆ ప్రేమ ద్వారా ఉండగలిగారు అని చెప్తాడు. అట్లాగే జ్ఞానాలను మూసుకునే శిలలా అయిపో అని చెప్తాడు. అంటే ఒక చీమ పాకినప్పుడో, లేకపోతే ఒక కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడో, లేకపోతే ఒక బాధ కలిగినప్పుడో, ఒక దుఃఖంతో ఉన్నప్పుడో నువ్వు నీ జ్ఞానేంద్రియాలను మూసేసుకో. అంటే అది ఎలా మూసుకోవాలి అంటే ఒక్కసారి నీ శ్వాసను ఆపేస్తే కొద్ది సమయం నువ్వు శ్వాసను ఆపేస్తే నువ్వు ఆ బాధ నుండి నువ్వు విముక్తుడు అవుతావు అని చెప్పారు. ఒక వ్యక్తి చెట్టు మీద నుండి కింద పడిపోయి 3 నెలల పాటు కట్లతో ఉండవలసి వస్తుంది. అతను మహాకాలాంతకుడు, అసలు అలా ఉండలేనటువంటి వ్యక్తి. ఓషోని అడుగుతాడు ఏదైనా చేయమని. అప్పుడు ఈ ప్రక్రియను అందిస్తాడు. అరగంటలో అతను ఆ జ్ఞానేంద్రియాలను మూసేయటం ద్వారా, శిలలా అయిపోవటం ద్వారా అతను అన్ని నొప్పుల నుండి బయటకు వచ్చేసాడు అని మనం తెలుసుకున్నాం. అట్లాగే మనిషి మరణించిన తర్వాత బరువు పెరుగుతాడు, ఎన్నో ఆ మృత దేహంలోకి వచ్చి చేరిపోతాయి అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం భూమి ఆకర్షణ శక్తి నుంచి విడిపడతాము. మరి ఎంతోమంది యోగులు, మునులు వాళ్ళు ఒంటికాల మీద నిలబడి ధ్యానం చేయటానికి గల కారణం భూమి ఆకర్షణ శక్తి నుంచి విడిపడటానికి. అంటే నిలబడి ఉన్నప్పుడు, ఒంటికాల మీద నిలబడి ఉన్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి అతి తక్కువ ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. బుద్ధుడు కూర్చునేటువంటి పొజిషన్, అంటే కూర్చునేటువంటి విధానము ఏదైతే ఉంటుందో అది చక్కటి విధానము. మనం భూమి ఆకర్షణ శక్తి నుంచి మనం విడిపడగలము. అందుకుని కాళ్ళను ముడుచుకుని వేళ్ళను పెట్టుకుని కళ్ళు 2 మూసుకుని ధ్యానం చేయటం ద్వారా మన చుట్టూ ఒక కాంతి వలయము, విద్యుత్ తరంగం అనేది ఏర్పడి అప్పుడు మనం భూమి ఆకర్షణ శక్తి నుంచి అతి త్వరితంగా విడిపడతామని, కాబట్టి బుద్ధుని యొక్క స్థితికి మనము చేరాలి అని మనం గత ఎపిసోడ్లలో మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు చివరి అధ్యాయానికి వచ్చాము ఈ పుస్తకంలో. ఇందులో సర్వస్వ స్వీకారం, అవిభాజ్యత్వం, తాంత్రిక పవిత్రతకు అర్థం, ఇది ఈ అధ్యాయం పేరు. ఇందులో ప్రశ్నలు: ఏమిటి అర్థం పవిత్రతకు తంత్రంలో? విశేషంగా అడగబడుతూ ఉన్న విషయం ఏమిటంటే మనశ్శుద్ధికి తంత్రం ఉద్దేశించే అర్థం ఏమిటి? మనో నైర్మల్యం అంటే ఏమిటి? పురోగమనం కోసం ఏ ప్రాథమిక నియమంగా ఎన్నుకుంటోంది మనఃపవిత్రత? ఇది సూత్రము. ఇక పూర్తిగా అన్ని విషయాలను అందించేసిన తర్వాత మనకి ఇప్పుడు పవిత్రత అంటే ఏమిటి అనేటువంటి విషయము గురించి మనకి పూర్తి ఎరుకను కలిగించటం కోసం ఇందులో మనకి తెలియచేస్తూ వస్తున్నాడన్నమాట. అంటే ప్రారంభం నుండి ఇప్పటి వరకు
ఆ ద్వంద్వత్వాల్లో ఉన్నటువంటి ఆ మానవుడు ఎలా బయటికి రావాలో, ఆ మనస్సుని ఎలా అధిగమించాలో, మరి ఆ మనస్సు మాయలను ఎలా భేదించుకోవాలో అనేకమైనటువంటి తంత్రాలను మనకు తెలియచేశాడు. ప్రతి దాంట్లో కూడా ధ్యానమే తప్పనిసరి అని మనకు తెలియచేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనకి ఆ ద్వంద్వత్వాల నుంచి ఈ తంత్రము ఎలా బయటికి తీసుకుని వచ్చేస్తుంది అనేటువంటి విషయాలను మనకి అద్భుతంగా వివరించడం జరుగుతూ ఉందన్నమాట. ఏ అర్థాలతో సర్వసాధారణంగా పవిత్రత అన్న మాట వినిపిస్తూ ఉంటుందో ఆ అర్థాన్ని ఉద్దేశిస్తూ తంత్రం ఆ మాటను ఉపయోగించుకోదు. మొట్టమొదట మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయం అంటే చూద్దాం. ఇప్పుడు మనకి లోకంలో రెండు ఉన్నాయి, మంచి చెడు. ఇవి ఎప్పుడు మనకి వినిపిస్తూ వస్తూ ఉన్నాయి, మంచి చెడు కదా. ఇది ఒక ఆరోగ్య విషయంలో తీసుకున్నా, లేకపోతే ఒక సామాజిక విషయంలో తీసుకున్నా, లేకపోతే నైతిక విషయంలో తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా మంచి చెడు అనేటువంటివి ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మంచి అంటే ఒక సరి అయినటువంటి పని, చెడు అంటే సరికానటువంటి పని. ఈ చెడే అపవిత్రత, మంచే పవిత్రత అనేటువంటి అర్థం మనకి ఈ లోక వ్యవహారంలో ఉంది అని చెప్తున్నాడు. కానీ తంత్రానికి ఈ మంచి చెడుల విభజన అనేది ఉండదు, ఏ అర్థము ఉండదు దానికి. తంత్రం జీవితాన్ని పరస్పర వైరుధ్య భావాలతో, ద్వంద్వాలతో, విభజనలతో దర్శించదు. దానికి విరుద్ధ భావాలు లేవు. ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ఇలాగే చేయాలి, అలాగ చెయ్యకూడదు అనేటువంటి ఏ విరుద్ధ భావనలు తంత్రానికి లేవు. ఇదే మనకి మొట్టమొదటి నుండి మనకి అందిస్తూ వస్తున్నటువంటి విషయం. ఏం చెప్తారు అంటే, ఒక సాధువుని కనుక మనం అడిగితే కోపం మంచిదా చెడ్డదా అంటే కోపం చెడ్డదని చెప్తాడు. అట్లాగే ఈర్ష్య మంచిదా చెడ్డదా అంటే చెడ్డది అని చెప్తాడు కదా. అట్లాగే ఒక కామం ఉంది, మంచిదా చెడ్డదా అంటే చెడ్డది అని చెప్తాడు. లోభత్వం ఉంది అంటే పిసినారితనం ఉంది, ఈ పిసినారితనం ఉన్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా అంటే చెడ్డది అని చెప్తాడు. దురాశ ఉంది, ఈ దురాశని మంచిదా చెడ్డదా అంటే అది కూడా చెడే అని చెప్తాడు. అట్లాగే ఒక గుర్జీఫ్ని గనక అడిగితే ఏం చెప్తాడంటే, అపసవ్య తిరోగమన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెడ్డవి అంటాడు. అపసవ్యము అంటే వెనుకకు వెళ్ళటం, తిరోగమనం కూడా అంతే, వెనుకకు వెళ్ళటాన్నే అపవిత్రత అంటాడు. పురోగమనం, నవ్య పురోగమనం ఏదైతే ఉంటుందో అది పవిత్రత అని చెప్తాడు గుర్జీఫ్. ఇవి మంచి, ఇవి చెడు అనేటువంటి లక్షణాలను మనకి ఇలా విభజించి మనకి చెప్పటం జరుగుతోంది జన వ్యవహారంలో, లోక వ్యవహారంలో. అదే ఒక జైనుల్ని తీసుకుంటే వాళ్ళు కూడా మంచి చెడు ఉన్నవి అని చెప్తున్నారు. అట్లాగే హిందువులు కూడా ప్రతిదానికి ఒక మంచి ఉంది, ఒక చెడు ఉంది అనే విషయాలను చెప్తున్నారు. అట్లాగే క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తూ వస్తున్నారంటే, మంచి చెడు విభజనలు చేసి మనకి వాటినే అందిస్తూ నీవు మంచిలోనే ఉండాలి, చెడు వైపు నీవు ప్రయాణించకూడదు అని ఆ విభజన చేస్తూ మనకు చెప్తూ వస్తూ ఉన్నారన్నమాట. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కానీ తంత్రం ఏమంటుందంటే, బాహ్యోపరితలంలో ఏ మంచి చెడుల విభజన చెయ్యదు. బాహ్య ఉపరితలంలో అంటే బయటకి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ విషయాల్లో మంచి చెడు అనేది ఏది లేదు అనేది మనకి చెప్తోంది తంత్రం. ఇక్కడ అమాయకత్వంతో ఉండటం అన్నదే పవిత్రత అని చెప్తున్నాడు. అంటే అక్కడేమో మంచి విషయాలే పవిత్రత, చెడ్డ విషయాలు అపవిత్రత అని చెప్పబడ్డాయి. ఒక గుర్జీఫ్ని అడిగినా, ఒక మత బోధకులను అడిగినా, హిందువుల్ని అడిగినా, క్రైస్తవుల్ని అడిగినా, ఒక సన్యాసుల్ని అడిగినా, వీళ్ళందరూ కూడా ఈ మంచి చెడు అనేటువంటి తారతమ్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు.
కానీ తంత్రం ఏమంటుందంటే బాహ్య ఉపరితలంలో, అంటే మనకు కనిపించేటువంటి ఈ ప్రపంచంలో ఈ మంచి చెడు అనేవి ఉండదు. అదేమి పవిత్రత అపవిత్రత అని కాదు. ఇక్కడ నీవు ఎప్పుడైతే అమాయకత్వంతో ఉంటావో, అంటే మనస్సు లేనటువంటి స్థితిలో ఉంటావో, అది పవిత్రత అని చెప్తుంది తంత్రము. దీనికి ఇప్పుడు మనకి కొన్ని ఉదాహరణలు ఇస్తాడనమాట. ఒక పసిబాలుడు ఉన్నాడు, వాడికి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చింది అనేటువంటి విషయం కూడా ఆ బాలుడికి తెలియదు. ఎందుకని అంటే అక్కడ మనస్సు అనేది ఆ పిల్లవాడికి ఏర్పడలేదు. మనస్సు అనేది ఏర్పడలేదు కాబట్టి ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అంటే తన కేంద్రంలోనే ఉన్నాడు, తన స్వస్థితిలోనే ఉన్నాడు. తనకి ఏ మూలమైతే ఉందో ఆ మూలంలో ఉన్నాడు కాబట్టి ఆ పిల్లవాడు అంతటి అమాయకత్వంతో ఉన్నాడు. కాబట్టి అక్కడ కోపంలో కూడా ఆ పసిబాలుడు అందంగా ఉన్నాడు అని మనం చెప్పుకోగలుగుతాం అన్నమాట. పసిపిల్లలు చాలా ముద్దుగా ఉన్నవరా, అందంగా ఉన్నవరా, ఎంత బాగున్నవరా అని అంటాం కదా. దానికి కారణం వాళ్ళ యొక్క అమాయకత్వం, వాళ్ళు కేంద్రంలో, అంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితుల్లో ఉండటం వలన ఆ సహజత్వంతో వచ్చినటువంటి అందమే తప్ప అది కృత్రిమంగా వచ్చినటువంటి అందము కాదు. అంటే మనం పైన ఈ శరీరానికి రాసుకున్నటువంటి క్రీముల వలన కానీ, పౌడర్ల వలన కానీ, లేకపోతే మేకప్ల వలన కానీ వచ్చేటువంటి అందము కాదు. అది అంతరంగం నుండి వస్తూ ఉన్నటువంటి స్వచ్ఛత, అంతరంగంలో ఉన్నటువంటి కల్మషం లేని తత్వము ఆ పసి బాలుడిలో ఉంటుంది. కాబట్టి బాలుడు కావచ్చు, బాలిక కావచ్చు, ఎవరైనా కావచ్చు, పసిబిడ్డలో ఉంటుంది. కాబట్టి అది ఆ అమాయకత్వమే, అది పవిత్రత అంటుంది తంత్రము. అంతేగాని ఇది మంచి చెడు అనేటువంటి భావం బాహ్య ఉపరితలం మీద ఉండేటువంటి విషయాల్ని తంత్రం పట్టించుకోదు. అట్లాగే వాడు పెరుగుతూ వస్తాడు, ఆ పసిబాలుడు. ఆ పెరుగుతూ వచ్చినప్పుడు వాడికి అమాయకత్వం నుంచి మరి ఈ మార్గంలోకి వచ్చేస్తాడు. అంటే మనస్సు అనేది ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే మనస్సు అనేది ఏర్పడుతుందో అతనిలో నేను అనేటువంటిది వచ్చేస్తుంది, అహం వచ్చేస్తుంది. దీంతో అతని యొక్క కోపం కాస్త అమాయకంగా ఉండదు, పవిత్రంగా ఉండదు. కోపాన్ని ఒక్కోసారి అణిచిపెట్టుకుంటాడు మానవుడు, ప్రదర్శించకూడదు అని. కానీ అక్కడ అణిచిపెట్టుకుంటాడు. కానీ మళ్ళీ మరో సమయంలో ఈ అణిచిపెట్టబడినటువంటి కోపం అంతా కూడా ఒక్కసారిగా బహిర్గతమైపోతూ వస్తుంది. మనకు కూడా ఈ విషయాన్ని మనం ప్రాపంచికంగా కనుక తీసుకుంటే, ఒక ఆఫీసులో 1000 మంది స్టాఫ్ ఉన్నటువంటి ఆఫీసును తీసుకుందాం, అంటే సిబ్బంది ఉన్న ఆఫీసును తీసుకుందాం. మరి ఆ ఆఫీసర్ గారికి కోపం వచ్చిందనుకోండి, తాత్కాలికంగా ఇంట్లో ఏదో కోపం వచ్చింది, తాత్కాలికంగా ఆపుకున్నాడు, ఆఫీస్కి వచ్చాడు. కానీ ఆఫీసులో ఎవరి మీద అకారణంగానే అతని కోపము అక్కడ తన కింద పనిచేసేటువంటి వాళ్ళ మీద ప్రదర్శించేస్తాడు అకారణంగానే. అంటే అక్కడ ఇంట్లో జరిగిన సంఘటనకి కోపాన్ని అణిచిపెట్టుకున్నాడు. కానీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ కోపము అణిచిపెట్టబడినటువంటి కోపం బహిర్గతం అయిపోయింది. ఆఫీసరు ఆ కింది సిబ్బందిని ఏదో ఒకటి అంటాడు, ఆ కింద వాళ్ళు తన కోపాన్ని తన కింద వాళ్ళ మీద చూపిస్తారు. ఇదే జరుగుతూ వస్తూ ఉంటుంది, అకారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కారణం ఏంటి అంటే, ఇక్కడ మనస్సు అనేది ఏర్పడిపోయింది. ఆ ఏర్పడటంతో తన మూలాన్ని మర్చిపోయాడు. ఆ మూలాన్ని మర్చిపోవటం వల్ల ఇది జరుగుతోంది. అందుకే ధ్యానము ప్రతి నిత్యము మీ జీవితంలో ప్రతిరోజు మొట్టమొదటి కార్యంగా ధ్యానాన్ని చేసుకోమని చెప్తారు. నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటి పని ధ్యానం చేసిన తర్వాతనే నీవు గనక మిగిలిన అన్ని పనుల్ని చేస్తే నీవు ఆ పవిత్రతతో, ఆ అమాయకత్వంతో నువ్వు ఉండగలుగుతావు. ఎందుచేత నువ్వు కేంద్రంలో కొన్ని క్షణాలైనా ఉన్నావు కాబట్టి వాటి యొక్క ఫలితం వలన నీవు ఉండగలుగుతూ వస్తావు అని మనకు తెలియజేస్తూ వస్తున్నారు. అట్లాగే ఆ పసిపిల్లవాడినే తీసుకుందాము. వాడు దొంగతనం చేశాడు అనుకుందాం. అంటే దొంగతనం అంటే
ఎవరింట్లోకో వెళ్ళిపోయి ఏదో తీసుకున్నాడని కాదు. ఒకవేళ ఎవరింట్లోకో తీసుకుని వెళ్ళినప్పుడైనా అక్కడ ఉన్నటువంటి ఒక చేతి గడియారమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తనకి నచ్చినటువంటి ఒక ఆట బొమ్మనో, లేదా తనకు నచ్చినటువంటి ఒక వస్తువునో ఆ పిల్లవాడు తీసేసుకున్నాడని అనుకుందాం. అది దొంగతనం కిందకి రాదు అని చెప్తున్నారు. ఎందుకని అంటే ఆ వస్తువు నాది కాదు, అది ఇతరులది అనేటువంటి జ్ఞానము ఆ పసివాడికి ఏర్పడక ముందు చేసినటువంటి పని. అందుచేత అక్కడ ఆ దొంగతనం అనేది కూడా అతను అమాయకత్వంతో ఉన్నప్పుడే అది జరుగుతుంది కాబట్టి అది కూడా పవిత్రతే అని చెప్తున్నారు. అంటే అక్కడ మనస్సు అనేది ఆ పసిబాలుడికి ఏర్పడనప్పుడు ఆ చేసినటువంటిది, ఆ తీసుకున్నటువంటి అంటే ఇతరుల యొక్క అనుమతి లేకుండా తీసుకున్నటువంటి దాన్ని దొంగతనం అంటారు కదా. కానీ ఇక్కడ అసలు అది వాళ్ళది, ఇది నాది కాబట్టి నేను వాళ్ళది తీసుకోకూడదు, లేదా వాళ్ళది తీసుకోవాలంటే నేను వాళ్ళ అనుమతి తీసుకుని నేను తీసుకోవాలి అనేటువంటి ఏ భావాలు కూడా ఆ పసిబిడ్డలో ఉండవు. కాబట్టి ఆ పసిబిడ్డ పవిత్రతతో ఉంటున్నట్టు మనం తెలుసుకోవచ్చు అని మనకు చెప్తున్నారన్నమాట. అంటే అక్కడ మనస్సు అనేది ఏర్పడలేదు కాబట్టి అతడు తన మూలంలోనే ఉన్నాడు కాబట్టి ఇది పవిత్రత. అయితే ఒక ఋషి ఉన్నాడు, ఒక శిశువు ఉన్నాడు. ఒక శిశువు నగ్నంగా ఉంటాడు, పసిపిల్లలు అట్లాగే ఉంటారు కదా. ఆ నగ్నంగా ఉన్నప్పుడు కూడా ఆ పసిబాలుడికి తాను నగ్నంగా ఉన్నాడు అనేటువంటి ఎరుక ఉండదు. అందుచేత తాను తన సహజ స్థితుల్లోనే ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి మనస్సు అనేది ఏర్పడలేదు కాబట్టి అప్పుడు కూడా పవిత్రతే అని చెప్తున్నారు. అదే ఒక ఋషి లేదా ఒక యోగి కూడా నగ్నత్వంతో ఉండవచ్చు, కానీ ఆ ఋషి తన యొక్క సాధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, అట్లాగే అమాయకత్వాన్ని కూడా సంపాదించుకుంటాడు. అంటే అక్కడ తాను తన కేంద్రంలో ఉంటాడు కాబట్టి, ఆ అమాయకత్వంలో ఉంటాడు కాబట్టి ఆ ఋషి ఆ నగ్నత్వంతో ఉన్నప్పటికీ కూడా అది పవిత్రతే అని మనకి తెలియచేస్తూ వస్తున్నారన్నమాట. కాబట్టి ఆ శిశువు ఎప్పుడైనా సరే తన అంటే ఎదుగుతూ వస్తూ ఉన్నప్పుడు, ఆ శిశువు ఎదుగుతూ వస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక నాటికి తన శరీరపు ఎరుకను తెచ్చుకోగలిగి ఉంటాడు. అది ఆ నగ్నత్వానుభూతిని కూడా పొంది తీరుతాడు. అప్పుడు అతనిలో ఏమొచ్చేస్తుందంటే దోషిత్వ భావం వస్తుంది. అరే నేను తప్పు చేసేసానే, నేను ఇలా ఉండకూడదే అనేటువంటి భావం అతనిలో వచ్చేస్తుంది. అట్లాగే అవమానాన్ని అనుభవిస్తాడు ఎప్పుడు ఎరుక వచ్చేసినప్పుడు. అట్లాగే సిగ్గుని కూడా అనుభవిస్తాడని చెప్తున్నాడు. ఎరుకతో ఉండే స్థితిలోకి వచ్చేస్తాడు కాబట్టి వాడిలో ఉన్నటువంటి ఆ అమాయకత్వం కాస్త తొలగిపోయి ఆ ఎరుక స్థితి అంటే ఒకానొక జ్ఞానపు స్థితికి వస్తాడు. అమాయకత్వం నుంచి ఒకానొక స్థితిని దాటి వస్తాడు కాబట్టి అతనికి మనస్సు అనేది వచ్చేసి ఉంటుంది కాబట్టి ఆ మనస్సు స్థితిలోకి చేరుకుని ఉన్నాడు కాబట్టి అతనిలో ఈ భావాలన్నీ వచ్చేస్తాయి. శిశువుగా ఉన్నప్పుడు నగ్నంగా ఉండగలుగుతాడు, కానీ ఆ శిశువు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ నగ్నత్వంతో ఉండలేకపోతాడు. ఎరుక వచ్చేస్తుంది, అంటే శరీరపు ఎరుక వచ్చేస్తుంది. ఏం చేసింది ఇక్కడ అంటే ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ అమాయకత్వాన్ని అది నాశనం చేసేసింది. అట్లాగే ఇక్కడ మనకి ఆదాము ఈవుల గురించి మనకు చెప్తారనమాట. వాళ్ళు ఈడెన్ ఉద్యానవనంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఒకే వయస్సులో ఉంటారు, చిన్నవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు పూర్తిగా నగ్నత్వంలోనే ఉంటారు. వాళ్ళు అప్పుడు అమాయకత్వంతో ఉంటారు, పవిత్రతతో ఉంటారు, వాళ్ళు కేంద్రంలో స్థితులై ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదేమీ తెలియదు. ఏ ద్వేషభావాలు లేకపోతే కోరికలు, ఏ కోపమో, ఏ అసూయ, ఏ ద్వేషమో వాళ్ళల్లో లేవు. వాళ్ళు పూర్తిగా పసిబాలు ఎలాగైతే ఉంటారో వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉంటారట. కానీ అక్కడ ఒక జ్ఞాన వృక్షం అనేది ఉంటుందట. మీరు ఎక్కడైనా చరించవచ్చు, ఎక్కడైనా మీరు తిరుగుతూ ఉండవచ్చు,
ఈ ఈడెన్ ఉద్యానవనంలో ఉన్న అన్ని వృక్షాల దగ్గర నుండి ఉన్నటువంటి ఫలాలను, పండ్లను మీరు తినచ్చు. కానీ ఇది జ్ఞాన వృక్షం. ఈ జ్ఞాన వృక్షం నుండి మీరు ఏ ఫలాల్ని తీసుకోకూడదు, తినకూడదు అని చెప్తారు. కానీ ఇక్కడ ఒక చక్కటి పదాన్ని ఉపయోగిస్తాడు ఓషో. మహా ఆహ్వానపు ఆకర్షణ అనేది ఉంటుందట. మహా ఆహ్వానపు ఆకర్షణ అంటే ఎప్పుడైతే ఆ పని చేయొద్దు అని చెప్తారో మనకి దాని పట్ల ఎక్కువ ఆకర్షణ వచ్చేస్తుంది. చూడండి, ఒక 100 గదులు ఇంట్లోకి తీసుకుని వెళ్ళి 99 గదులు తలుపులు నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వాడుకోవచ్చు, కానీ ఆ ఒక్క గది మాత్రం నువ్వు తలుపు తెరవద్దు అంటే ఆ మనిషి యొక్క ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఈ 99 గదుల్లో అత్యంత విలువైనటువంటి వస్తువుల్ని పెట్టినప్పటికీ, అతను చూస్తూ ఉన్నప్పటికీ అతని యొక్క పూర్తి ఆలోచన ఆ 100వ గదిలో ఏదుందో దాని మీదనే అతని దృష్టి ఉండిపోతుంది. దాన్నే ఆకర్షిస్తూ ఉంటాడు. దాన్నే ఎప్పుడు చూడాలా, ఎప్పుడు తలుపు తెరుచుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లాగే వీళ్ళు కూడా ఆ జ్ఞాన వృక్షాన్ని ఆకర్షణీయంగా ఉంటుంది, దాన్నే చూస్తూ ఉంటారు. అన్ని వృక్షాల యొక్క ఫలాన్ని తింటున్నారు, ఆ జ్ఞాన వృక్షం యొక్క ఫలాన్ని తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ తీసుకోవద్దనేటువంటి నిబంధన ఉంది కాబట్టి ఆగుతూ ఉంటారు. కానీ అది వాళ్ళని ఆకర్షించేస్తూ ఉంటుంది. ఆ ఆకర్షణలోనే వాళ్ళు ఉంటూ మరి ఆ ఆకర్షణకి ఎలా గురవుతారో, ఏం జరుగుతుంది అనేది మరి మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.